విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్లో గల ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాలలో ప్రముఖ సినీ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సుమన్ తల్వార్ విద్యార్థులతో ఆత్మీయ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలిపారు. తెలుగు సినీ వినీల ఆకాశంలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది అన్ని తరాల ప్రేక్షకుల మన్ననలు పొంది వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటారనిపించే అందాల నటుడు ఆదిత్య విద్యా సంస్థలకి అత్యంత ఆత్మీయులైన హీరో సుమన్ తల్వార్ ఆదిత్య డిగ్రీ కళాశాలకు విచ్చేసి విద్యార్థులు అధ్యాపకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో పాఠ్యాంశాలతో పాటు సేవా కార్యక్రమాలకు, భాషా సాహిత్య కళారంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. కళలు మానసిక ఆనందానికి దోహదపడతాయని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల్లో సేవలందించిన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ప్రస్తుత సినీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో సుమన్ మాట్లాడుతూ ఈ స్థాయికి తనను నడిపించిన తల్లిదండ్రులకు, గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో సాధించిన విజయాలను, అపజయాలను తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనలో అలుపెరుగున ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించమని అన్నారు. ఇంత చక్కటి వాతావరణంలో కళాశాలను నిర్వహిస్తున్న ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సందర్భంగా హీరో సుమన్ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ పీజీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధిపతి టి తేజేశ్వరరావు, అధ్యాపకులు డి అశ్విని, కె సుభాషిణి, అధ్యాపకులు, అభిమానులు, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మగారు, నేను చిన్న వయసులోనే నాకు మంచి చదువు రావాలని చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి చాలా పెద్ద కాన్వెంట్ అది. ఆ రోజుల్లో కాన్వెంట్సే ఎక్కువ ఉండేది. అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కావాలంటే కాన్వెంట్స్ అనమాట. ఆ కాన్వెంట్లో జాయిన్ చేయాలంటే ఒకటి ఫీజు చాలా హై ఫీజు, దానికి తగ్గ క్వాలిటీ కూడా ఉంటుంది. తర్వాత అక్కడ కోచింగ్ నాట్ ఓన్లీ ఇన్ సబ్జెక్ట్స్, ఇన్ క్యారెక్టర్, డిసిప్లిన్, అవన్నింటిలో టాప్ అనమాట. అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, అంటే లేట్ సీఎం ఆఫ్ తమిళనాడు జయలలిత గారు, మినిస్టర్, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ చిదంబరం గారు, ఇలాంటి కేటగిరీ అంతా చదివిన స్కూల్ అనమాట. సో అక్కడ నన్ను జాయిన్ చేయడానికి చాలా తపన పడి ఆవిడ జాయిన్ చేశాడు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. తర్వాత అక్కడ గర్ల్స్, బాయ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. మా మదర్ ది ఎంటైర్ శాలరీ వెంట్ ఫర్ మై ఫీజ్ అనమాట. వాట్ షీ ఎర్న్, అప్పుడు షీ వాజ్ ఓన్లీ లెక్చరర్. సో ఒక లెక్చరర్గా అమౌంట్ మొత్తం నా ఫీజ్కి, నా బట్టలకి, నా మెయింటెనెన్స్కే సరిపోయింది. ఇట్ వాజ్ మై ఫాదర్ హూ టుక్ సో మెనీ ట్రాన్స్ఫర్స్ బికాస్ మమ్మల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి మా నాన్నగారు చాలా జాబ్ ట్రాన్స్ఫర్స్ మీద, ప్రమోషన్స్ మీద ఆయన తిరుగుతుండేవారు. సో నాకేంటంటే ఇప్పుడు చాలామంది మనం అంటాం, మన తల్లి గురించి మాట్లాడతాం, తప్పేం లేదు. ఎంతో ప్రేమతో పెంచింది, మనకి జన్మనిచ్చింది తల్లి. బట్ తల్లిని, మనల్ని చూసింది ఎవరంటే తండ్రి. సో ఇద్దరు ఈక్వల్, నా దృష్టిలో ఎప్పుడు ఈక్వలే. ఐ విల్ సే దే ఆర్ ఈక్వల్. అంతేగాని జనరల్గా తండ్రి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్, ఎందుకంటే కొంచెం కంట్రోల్లో పెట్టారు కాబట్టి దే విల్ యాక్ట్ అనమాట. దే నాట్ రియల్లీ, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. బట్ పిల్లలు వినరని చెప్పేసి కొంచెం కోపం, కొంచెం తిట్టడం, అవన్నీ కొంచెం కొట్టడం, ఇవన్నీ తండ్రి గారు చేస్తారు. ఈ విల్ టేక్ ద బ్లేమ్. తల్లి ఏమో అమాయకంగా ఉంటారు, ఏమో తెలియనట్టు. సో దట్ ఈస్ అట్లానే పిల్లల్ని పైకి తీసుకురావడం. బట్ నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే నాకు ఒక సైడ్లో చదువు, ఒక సైడ్లో నాకు లగ్జరీ. సుకుమార్ అంటే ఆదిత్య, ఆదిత్య అంటే సుకుమార్. సుకుమార్ గారు పుష్ప సినిమాతోటి నేషనల్, జాతీయ స్థాయి లెవెల్కి వెళ్ళి అనేక అద్భుతమైన అవార్డులు సాధించిన సుకుమారు మన స్టూడెంట్స్కి సుమారు 6 సంవత్సరాల పాఠాలు చెప్పాడు. కేవలం చోటగా జాయిన్ అయిన వ్యక్తి, బిఎస్సి ఇన్కంప్లీట్ చేసిన వ్యక్తి, ఇన్కంప్లీట్గా ఉన్న వ్యక్తి, ఉద్యోగం లేకపోయిన సమయంలో మనమే పిలుచుకుని, రామ్మోహన్ రెడ్డి గారు పిలిచి చోటగా ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఒక 6 months లెక్చరర్గా చేసి
మనం ఆ రోజుల్లో 10 లక్షలు ఇచ్చేటటువంటి ఒక మాస్టారు పక్కన పాఠం చెప్పి శభాష్ అనిపించిన వ్యక్తి సుకుమార్. అటువంటి సుకుమారు మన కళాశాల నుంచి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక్కడే కాదు, ఈ మధ్యనే ఉప్పెన సినిమాలో బుచ్చిబాబు డైరెక్ట్ చేశాడు. బుచ్చిబాబు కూడా మన ఆదిత్య ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంటే, సుకుమార్ యొక్క స్టూడెంటే. ఆ ఉప్పెనలో మీరు చూసే ఉంటారు, మన బస్సులన్నీ మనయే ఉన్నాయి. సినిమా అంతా కూడా మన ఆదిత్య డిగ్రీకి అది బస్సే ఉంది. అలాగే తోలేటి ప్రకాష్ అని చెప్పేసి మన ఆదిత్యలో పనిచేసినటువంటి ఒక స్టాఫ్ మెంబరు నానిష్టం సినిమాని డైరెక్ట్ చేశారు. అలాగే జక్క హరిప్రసాద్, మీరు పేరు మన ఫిజిక్స్ మాస్టర్, మన దగ్గర మంచి పాపులర్ ఫిజిక్స్ మాస్టారు. ఆయన ఘన, ప్లేబ్యాక్, దర్శకుడు, ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేసి నేనొక్కడికి రైటర్గా ఉన్నాడు. మీరందరూ ఆదిత్య ముద్దు బిడ్డలు. అలాగే వి శ్రీనివాస్ రైటరు, మన పుష్ప అనుకుంటా మనం సన్మానం చేస్తాం, మన స్టూడెంటే. అంటే మీలో ఉన్న టేస్ట్ని, మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని, మీరు ఒక సేఫ్ సైడ్ ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయినా కానీ, ఒక ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా కానీ, ఆ ఫీల్డ్లో ఉండే వేళ మనం ఒక సంగీతాన్ని కానీ, సాహిత్యాన్ని కానీ, ఒక రైటర్గా కానీ మీరు అనేక విషయాలు మీరు చేయొచ్చు.